బైబిల్ ధ్యానంలో ఇప్పుడు ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము చదువుకుందాము. కడవరి గడ్డి మొలుచున్నప్పుడు ప్రభువైన యెహోవా మిడతలను పుట్టించి దర్శన రీతిగా దానిని నాకు కనుపరచెను. ఆ గడ్డి రాజునకు రావలసిన కోత అయిన తరువాత మొలిచినది. నేలను మొలిచిన పచ్చిక ఎంతయో ఆ మిడతలు తినివేసినప్పుడు ప్రభువైన యెహోవా, నీవు దయచేసి క్షమించుము. యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును అని నేను మనవి చేయగా, యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చెను. మరియు అగ్ని చేత దండింపవలెనని అగ్ని రప్పించి ప్రభువైన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు ప్రభువైన యెహోవా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడెలాగు నిలుచును మానివేయమని నేను మనవి చేయగా, ప్రభువైన యెహోవా పశ్చాత్తాపపడి అదియు జరగదని సెలవిచ్చెను. మరియు యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలువబడి ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరచెను. యెహోవా, ఆమోసు, నీకు కనబడుచున్నదేమని నన్ను అడుగగా, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలీయుల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను. నేనికను వారిని దాటిపోను. ఇస్సాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును. ఇశ్రాయేలీయుల ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును. నేను ఖడ్గము చేత పట్టుకొని యరొబాము ఇంటి వారి మీద పడుదును. అప్పుడు బేతేలులోని యాజకుడైన అమజ్యా ఇశ్రాయేలు రాజు అయిన యరొబామునకు వర్తమానము పంపి, ఇశ్రాయేలీయుల మధ్య ఆమోసు నీ మీద కుట్ర చేయుచున్నాడు. యరొబాము ఖడ్గము చేత చచ్చుననియు ఇశ్రాయేలీయులు తమ దేశమును విడిచి చెరలోనికి పోవుదురనియు ప్రకటించుచున్నాడు. అతని మాటలు దేశము సహింపజాలదు అని తెలియజేసెను. మరియు అమజ్యా ఆమోసుతో ఇట్లనెను, దీర్ఘదర్శి, తప్పించుకొని యూదా దేశమునకు పారిపోము. అచ్చటనే భత్యము సంపాదించుకొనుము. అచ్చటనే నీ వార్త ప్రకటించుము. బేతేలు రాజు యొక్క ప్రతిష్ఠిత స్థలము, రాజధాని పట్టణమై ఉన్నందున నీవికను దానిలో నీ వార్త ప్రకటన చేయకూడదు. అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లనెను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడనైనను కాను, కానీ పశుల కాపరినే మేడి పండ్లు ఏరుకొనివాడను. నా మందలను నేను కాచుకొనుచుండగా యెహోవా నన్ను పిలిచి, నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారికి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. యెహోవా మాట ఆలకించుము. ఇశ్రాయేలులను గూర్చి ప్రవచింపకూడదనియు ఇస్సాకు సంతతి వారిని గూర్చి మాట జార విడవకూడదనియు నీవు ఆజ్ఞ ఇచ్చుచున్నావే. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ భార్య పట్టణమందు వేశ్యయగును, నీ కుమారులను కుమార్తెలను ఖడ్గము చేత కూలుదురు. నీ భూమి నూలు చేత విభాగింపబడును. నీవు అపవిత్రమైన దేశమందు చత్తువు. అవశ్యముగా ఇశ్రాయేలీయులు తమ దేశము విడిచి చెరగొనబడుదురు.